అనగనగా లక్ష్మాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అమ్మవారి దేవాలయం ఉంది. ఆ గుడి దగ్గరే అబ్బయ్య అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఒరే సుబ్బయ్య, ఈ రోజు పండగ ఏదన్నా ఉంది అంట్రా? గుడికి అరిటాకులు కట్టించారు. ఈరోజు మన ఊరు సర్పంచ్ పుట్టినరోజంట్రా. ఆయన పుట్టినరోజంటే తెలుసుగా, ఊరంతా పండగే. అవునవును, అయితే మరీ మంచిదే. మనకే కాస్త డబ్బులు వస్తాయి కదరా. ఈ రోజు 3 పూట్ల తిండి తినొచ్చు. ఎంతైనా ప్రెసిడెంటేరా. దానంలో ఆయనని మించిన వాళ్ళు లేరు. అమ్మా, కాళ్ళు చేతులు లేనమ్మా. అయ్యా, పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. వాళ్ళ భార్య పిల్లల్ని చూసి జాలిపడి ప్రెసిడెంట్ భార్య డబ్బులు ఇస్తుంది. మీరు చల్లగా ఉండాలమ్మా. సాయంత్రం కాస్త కేక్ పంపించండి అయ్యా. అదే గుళ్ళో ఒక పూజారి ఉండేవాడు. అతను మహాకోపిష్టి. ఎప్పుడు అందరితో విసుక్కుంటూ చాలా కోపంగా మాట్లాడేవాడు. అయ్యా, మాకొక నూనె మిల్లుందయ్యా. నూనె కోసం మాకు కొన్ని కొబ్బరి చిప్పలు కావాలయ్యా. ఏంటయ్యా పొద్దున్నే విసిగిస్తున్నావు? ఇంకా పూజ కూడా మొదలు పెట్టలేదు, అప్పుడే కొబ్బరికాయల కోసం వచ్చారా? మీరు దాన్ని ఎలాగో చెత్త కుప్పల్లో పడేస్తారు కదండి. దాంతో నూనె తయారు చేసి కాస్త మీకు కూడా ఇస్తామండి. కొబ్బరికాయలు లేవు, ఏం లేవు. పోపో, అందులో నాకు కూడా ఇస్తాడంట. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎందుకయ్యా అలా కోప్పడుతున్నావేంటి? మేమేం మీ డబ్బులేం అడగట్లేదు కదా. మీరు చెత్తలో పడేసే కొబ్బరికాయలే కదా మేము అడుగుతున్నాం. చెత్తలో పడేసినా మంచిదే, మీకు మాత్రం ఇవ్వం. చిప్పలు లేవు, కుప్పలు లేవు. పోపో. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైపోతుందమ్మా. మన బ్రతుకులోకి కడుపు నిండా తిండి కూడానా? మనకి ఒక్క పూట తిండి దొరకడమే చాలా కష్టం రా. కడుపు నిండా తినే అదృష్టం మనకు లేదురా నాన్న. ఎందుకు లేదు? మనం ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటే అదే మనకు 3 పూట్ల తిండినిస్తుంది. అవునరా అబ్బయ్య, మనము ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి. ఇలాగే ఉంటే మనం జీవితంలో బాగుపడం. కానీ దానికి పెట్టుబడి కావాలి కదరా. ఆ పెట్టుబడే ఉండుంటే మన జీవితాలు ఇలా ఉండేవి కాదు కదరా. ఏదో ఒక రోజు మనకు కూడా టైం వస్తుంది లేరా. ఎప్పుడు ఇలాగే ఉంటామా ఏంటి? మనకు కూడా ఒక రోజు వస్తుంది లేరా. బాధపడకు. అదిగో చూడు, ఆ కోపిష్టి పంతులు వస్తున్నాడు. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా పంతులు గారు, డబ్బులు దానం చెయ్యండి అయ్యా. ఏంట్రా, డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా మీకు ఇవ్వడానికి? నా కొడుక్కి చాలా ఆకలిగా ఉందయ్యా. మీకు తోచినంత కాస్త డబ్బులు ఇవ్వండి అయ్యా. మీకిస్తే నేనేం తిని బతకాలి? పోయాపో. అలా ఆ కోపిష్టి పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన పిల్లోడు, ఏంటి నాన్న, ఈ పంతులు చాలా కోపంగా మాట్లాడుతున్నాడేంటి? అతను అలాగే ఉంటాడు నాన్న, నువ్వు అదేం పట్టించుకోకు. ఆ పిల్లోడికి ఒక మంచి ఉపాయం తడుతుంది. నాన్న, ఈ పంతులకి మనం మంచి గుణపాఠం చెప్పాలి. అవునురా అబ్బయ్య, మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. ఇలాగే ఊరుకుంటే రోజు రోజుకి ఈయన కోపం పెరిగిపోతుంది. నాన్న, దీనికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు. ఆ మరుసటి రోజు ఉదయం అబ్బయ్య, అలాగా అమ్మా, దీంట్లో ఏది పెట్టినా 2గా అవుతుందా? నేను ధన్యుణ్ణి తల్లి. ఈ మాయా బొచ్చతో ఇక నా కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలన్నీ పూజారి వింటాడు. ఒరేయ్, నువ్విక్కడేం చేస్తున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? అదేం లేదయ్యా, ఊరికే నా కష్టాలన్నీ దేవతకు చెప్పుకుంటున్నానయ్యా. ఓహో, అవునా? సరే సరే, ఇక వెళ్ళు. అతను వెళ్ళాక పూజారి ఇలా అనుకుంటాడు. వీడికి నిజంగానే ఆ దేవత కరుణించి ఆ మాయ బొచ్చ ఇచ్చుంటుందా? నిజంగానే ఆ బొచ్చలో ఏది వేసినా 2 అవుతుందా? అలా అయితే గనక అది నాకు దొరికితే ఇక నేను ధనవంతున్నే. ఆ పూజారి కలలో కూడా ఆ మరునాడు ఉదయం అబ్బయ్యను కలుస్తాడు. ఏంటయ్యా ఇలా వచ్చారు? ఏం లేదబ్బయ్యా, నాకు నీతో చిన్న పని పడింది. ఏంటయ్యా అది, చెప్పండి. నాకు నీ దగ్గర ఉన్న ఆ మాయ బొచ్చ కావాలి. ఏ మాయబొచ్చండి? అలాంటిది ఏం నా దగ్గర లేదే. నేనంతా విన్నాను. ఆ తల్లి నిన్ను కరుణించి ఆ మాయ బొచ్చి ఇచ్చిందిగా, దాంట్లో ఏది వేసినా
రెండవుతుందిగా. ఆ బొచ్చ నాకు కావాలి. ఓ మీరంతా వినేశారా? దాన్ని మీకు ఇచ్చేస్తే నేనెలా బతకాలయ్యా? నువ్వేమీ బాధపడకు, నీకు దాని బదులుగా డబ్బులు ఇస్తానులే. అలా పూజారి అబ్బయ్యకు డబ్బులిచ్చి ఎంతో ఆశతో ఆ నకిలీ మాయబొచ్చను కొనుక్కుంటాడు. అబ్బా, వీడు పెద్ద వెర్రి వెంగలప్పలా ఉన్నాడు. ఆ మాయబొచ్చ నాకిచ్చేస్తున్నాడు. అబ్బా, ఈ నకిలీ మాయబొచ్చ అమ్మి ఇంత డబ్బులు సంపాదించాను అలా ఇద్దరు అనుకుంటారు. ఆ పూజారి వెంటనే ఆ బొచ్చని పట్టుకొని ఇంటికి పరుగులు తీస్తాడు. అబ్బా, దీంతో నేను ధనవంతుణ్ణి అయిపోవచ్చు. దీంట్లో ఏది వేసినా రెండవుతుంది. అబ్బా, నేను వెంటనే వెళ్ళి బీరువాలో ఉన్న బంగారం తీసుకొస్తాను. ఎంతో ఆతృతతో బంగారాన్ని బొచ్చలో వేస్తాడు. ఆ బంగారాన్ని ఎంతసేపు ఉంచినా అది రెండుగా మారదు. అది చూసిన పూజారి ఏంటిది, ఇది రెండుగా మారట్లేదేంటి? కొంపదీసి నేను మోసపోయానా? వీడి సంగతి చెప్తానుండు. ఒరే దొంగ విధవా, నాకు మాయ బొచ్చని చెప్పి నీ అడుక్కునే బొచ్చిస్తావా? ఇదేం పని చేయడం లేదురా. అది అలా పని చేయదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకుని నువ్వు ఇతరులకి ఎప్పుడైతే నీతిగా సహాయం చేస్తావో అప్పుడే ఇది పని చేస్తుంది. అవునా, సరే, ఇక నుంచి నేను నీతిగా నిజాయితీగా ఉంటాను. అందరికీ సహాయం చేస్తాను. ఆ డబ్బులతో అబ్బయ్య సుబ్బయ్య కలిసి వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక మంచి దోసల వ్యాపారాన్ని మొదలు పెడతారు. వాళ్ళ అబ్బాయిని ఒక మంచి స్కూల్లో చదివిపిస్తారు. పూజారి ఊర్లో వాళ్ళందరికీ నిత్య అన్నదానాలు చేస్తాడు. అయ్యా, అందరూ కడుపు నిండా తినండి, మొహమాట పడకండి. ఏం కావాలన్నా చెప్పండి అమ్మా, ఇట్టే తెచ్చిస్తాను. కడుపు నిండా తినండి అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఆ రోజు మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ కొబ్బరి చిప్పలను నేనేం వృధా చెయ్యను. ఇక నుంచి మీరు వాటిని తీసుకెళ్లొచ్చు. మీలో ఇంత మంచి మార్పు ఏంటండి? మీరు ఇంకా నిత్యాన్నదానాలు చేస్తున్నారంట, నాకు చాలా సంతోషంగా ఉందండి. అలా ఆ పూజారి అన్నదానాలు చేస్తూ అందరితో మంచిగా వ్యవహరిస్తాడు. అయినప్పటికీ కూడా ఆ బొచ్చలో ఏమి వేసినా రెండుగా మారదు. అది చూసిన పూజారి తను మోసపోయాడని గ్రహిస్తాడు. డబ్బులు తీసుకొని వీడు నన్ను మోసం చేశాడు. మాయా బొచ్చ లేదు, ఏం లేదు. ఇది వాడు అడుక్కునే బొచ్చనే. ఆ మరుసటి రోజు ఉదయం అమ్మవారి గుడికి ఊరు సర్పంచ్ వస్తాడు. అయ్యా పూజారి గారు, ఊరంతా మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మీరు నిత్యాన్నదానాలు చేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. అలా మీరు ఏమీ ఆశించకుండా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ మంచితనాన్ని చూసి మీకు సహాయం చేద్దామని వచ్చాను. తీసుకోండి పూజారి గారు, ఈ డబ్బులతో మీకు అంతో ఇంతో సహాయంగా ఉంటుంది. ధన్యవాదాలయ్యా. మీకు అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మంచిది పంతులు గారు, వెళ్ళొస్తాను. అప్పుడే అక్కడికి అబ్బయ్య వాళ్ళు వస్తారు. వీళ్ళని చూసిన పూజారి, ఎవరండి మీరు? ఎప్పుడు చూడలేదు. ఈ ఊరి కొత్త? లేదండి, మీకు బాగా కావాల్సిన వాళ్ళమే. నాకు కావాల్సిన వాళ్ళ? ఎవరు మీరు? మీ గుడి ముందు మొదటి మెట్టు మీద కూర్చుంటామే మేమే. ఓహో, వచ్చారా? రండి రండి. నా చేతిలో బొచ్చ పెట్టి నన్ను బిచ్చగాని చేశారు కదరా. నా డబ్బులు తీసుకొని నన్ను వెర్రి వెంగలప్పని చేశారు కదరా. అదేం లేదయ్యా, మీకు సరైన గుణపాఠం చెప్పాలనే ఇదంతా చేశామయ్యా. ఇప్పుడు కూడా మీ డబ్బు తిరిగి ఇవ్వడానికే వచ్చాము. మీరే చూశారు కదా, ఈ ఊరి వాళ్ళు మీరు చేసిన మంచికి మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరిని పొగడని సర్పంచ్ కూడా మీరు చేసిన ఆ మంచికి బహుమతిని ఇచ్చారు. మీకు మీ డబ్బులు దక్కాయి, గౌరవము దక్కింది. దీనివల్ల లాభమే కానీ నష్టమేం లేదయ్యా. మీరు కూడా మాకు మంచే చేశారు. మీరు ఆ డబ్బులు ఇవ్వబట్టికే మేము వ్యాపారం మొదలు పెట్టాం. ఇదిగోండి పూజారి గారు, మీరిచ్చిన డబ్బులు తీసుకోండి. వీళ్ళ మాటలు విన్న పూజారి తను తప్పు తెలుసుకొని, నా తప్పు నేను తెలుసుకున్నాను. మీరు నాకు మంచే చేశారు అబ్బయ్యా. నా చెడు బుద్ధిని మీరు మార్చారు. ఆ డబ్బు నాకు వద్దు, అది మీరే ఉంచుకోండి. అలా ఆ అమ్మవారి దయ వల్ల అందరికి మంచే జరిగింది. ఇది ఒక బిచ్చగాడి బొచ్చ కథ. మీకు ఈ కథ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.